2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత ప్రవేశపెట్టిందో తెలుసా? ఆన్సర్ వచ్చేసి 3.4 లక్షల కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.4 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్లో హోంశాఖకి ఎంత కేటాయించారో తెలుసా? ఆన్సర్ వచ్చేసి 10,188 కోట్లని. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను హోంశాఖకు 10,188 కోట్లని కేటాయించారు. నిర్వహణ పద్దు కింద 9,337 కోట్లని, ప్రగతి పద్దు కింద 851 కోట్లని కేటాయించారు. 2025-26 బడ్జెట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ఎంత కేటాయించారో తెలుసా? ఆన్సర్ వచ్చేసి సి. 2025-26 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 31,606 కోట్ల కేటాయింపు చేశారు. ఆసరా పింఛన్ కోసం ప్రభుత్వం 14,861 కోట్లని కేటాయించారు. మిషన్ భగీరథకు వచ్చేసి 6,000 కోట్లని అండ్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లని కేటాయించారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాల వారికి వడ్డీ చెల్లింపుల కోసమని 1,511 కోట్లని కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2,922 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. అయితే ఈ పథకంలోని కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా బకాయిలతో పనులు నిలిచిపోవడంతో కేటాయింపులన్నిటి పెంచారు. 2025-26 బడ్జెట్లో రైతు భరోసాకి ఎంత కేటాయించారో తెలుసా? ఆన్సర్ వచ్చేసి డి. 18,000 కోట్లని కేటాయించారు. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 24,439 కోట్లని కేటాయించారు. ఇందులో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకానికి 18,000 కోట్లని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించి రాజీవ్ యువ వికాస్ పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారో తెలుసా? ఆన్సర్ వచ్చేసి డి. 6,000 కోట్లని కేటాయించారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కోసం ఉద్దేశించి రాజీవ్ యువ వికాస్ పథకం ప్రభుత్వం 2025-26 బడ్జెట్లోని 6,000 కోట్లని కేటాయించింది. 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా కేటాయించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడు 4 లక్షల వరకు ఆర్థిక అత్యధికంగా ఎస్సీలకు 2,000 కోట్లు అండ్ బీసీలకు 18,000 కోట్లు, ఎస్టీలకి 13,060 కోట్లని, మైనార్టీలకి 450 కోట్ల నిధుల్ని ప్రతిపాదించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి 2025-26 బడ్జెట్లో 4,305 కోట్లని కేటాయించారు. గృహజ్యోతికి వచ్చేసి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటుకు 2,080 కోట్లని కేటాయించారు. ఎల్పీజీ సబ్సిడీకి వచ్చేసి 500కు గ్యాస్ సిలిండర్కు 7,200 కోట్లని కేటాయించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు 3,683 కోట్లని కేటాయించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో 3,683 కోట్లని కేటాయించింది. 2025-26 బడ్జెట్లో విద్యాశాఖకి మొత్తం ఎంత కేటాయించారు అనంటే ఆన్సర్ వచ్చేసి డి. 23,108 కోట్లని కేటాయించారు. 2025-26 బడ్జెట్లో 23,108 కోట్లని కేటాయించారు. పాఠశాల విద్యకు 19,465 కోట్లు, ఉన్నత సాంకేతిక విద్యకు 3,644 కోట్లు, రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధి కోసం 500 కోట్లను కేటాయించారు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని నెలకొల్పుతామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ఈ బడ్జెట్లో 500 కోట్లని ప్రతిపాదించారు. తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం పెద్దపీటనే వేసింది. ఈ యూనివర్సిటీని మచ్చర్లలోని 150 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఏడాదికి 30,000 ఉద్యోగాల్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్దేశించారు. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు వచ్చేసి 774 కోట్లని ప్రతిపాదించారు. 2050కి గాను తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. 2050 నాటికి రాష్ట్రమంతా కూడా పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనే ప్రధాన లక్ష్యం. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్ కేటాయింపులోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాలని తిరిగి చెల్లింపు కోసం 9,870 కోట్లను అవసరమని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. డాక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి 3,011 కోట్లని కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లని కేటాయించారు.
గతంలో ఆరోగ్యశ్రీ పరిమితి వచ్చేసి 5 లక్షల వరకే ఉండగా కాంగ్రెస్ సర్కారు దీన్ని 10 లక్షలకు పెంచింది. దీంతో పాటు కొత్తగా 163 రకాల చికిత్సలను కూడా ఈ పథకంలోకి తెచ్చింది. 2025-26 బడ్జెట్ లో మూసీ రివర్ ఫ్రంట్ కి ఎంత మొత్తం కేటాయించారో తెలుసా? ఆన్సర్ వచ్చేసి సి, 1500 కోట్లని కేటాయించారు. 2025-26 బడ్జెట్ లో పురపాలక శాఖ 17,677 కోట్లని కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్ కి వచ్చేసి 1500 కోట్లని కేటాయించారు. అలానే యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ కోసం 200 కోట్లని కేటాయించారు. అలానే వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ కోసం వచ్చేసి 100 కోట్లని కేటాయించారు. అలానే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్ట్ మానిటరేటింగ్ అండ్ ప్రొటెక్షన్ కి 100 కోట్లని కేటాయించారు. అయితే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చేసి 100 కోట్లని కేటాయించారు. ఇలా 2025-26 బడ్జెట్ లో అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు వచ్చేసి 1023 కోట్లని కేటాయించారు. చేనేత జౌళి శాఖకి ఈ బడ్జెట్ లో 371 కోట్లని కేటాయించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ యొక్క వివరాలు ఇలాంటి మరెన్నో స్టడీ పర్పస్ వీడియోస్ కోసం మన వీడియోస్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.